కౌంటింగ్ గంటల వ్యవధి ఉండడంతో కూడా అటు అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైందనే చెప్పవచ్చు. ఓ రకంగా నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితులే కనిపిస్తున్నాయి ప్రధాన పార్టీల్లో. అయితే మరోవైపు కౌంటింగ్కు సంబంధించి ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి కడప పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కూడా అటు అధికార యంత్రాంగంతో పాటు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిక్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగా ఆయన నిన్నంతా కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రం వద్దే దాదాపు గంటల పాటు అక్కడ సమయాన్ని కేటాయించి విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా పలు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కౌంటింగ్కు సంబంధించి దాదాపు 1035 మంది సిబ్బందిని వినియోగించుకున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కౌంటింగ్కు సంబంధించి ఏదైతే శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే మరోవైపు కౌంటింగ్లో ఎవరైతే సిబ్బంది హాజరవుతారో వారందరికీ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడంతో పాటు ఏదైతే ర్యాండమైజేషన్ ఆ తర్వాత టేబుల్లను కేటాయించడం జరుగుతుంది. వీరంతా కూడా ఉదయం 4 గంటల ప్రాంతంలో కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న అనంతరం కూడా అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు ఏదైతే అభ్యర్థులతో పాటు అభ్యర్థితో వచ్చే ఏజెంట్లు కూడా కేవలం పెన్ను పేపర్ మినహాయించి మరొక సెల్లు కానీ మరి ఇతర సామాగ్రి లేకుండా కూడా అటు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం కూడా వారందరినీ కూడా లోనికి అనుమతిస్తారు. మరోవైపు సిబ్బంది మాత్రం 4 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకోవాల్సి ఉంటుంది. 4 గంటల ప్రాంతంలో వారు చేరుకున్న అనంతరం కూడా వారందరికీ 6 నుంచి 7 గంటల మధ్య ర్యాండమైజేషన్ అనంతరం కూడా 7 గంటలకు ఏవైతే ఓటర్ అన్న ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమైనటువంటి ఈవీఎంలు 7 గంటలకు తెరుచుకొని ఉన్నాయి. 7 గంటలకు తెరుచుకున్న అనంతరం కూడా 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే నియోజకవర్గానికి 14 టేబుల్లను ఒక రౌండ్గా పరిగణలోకి తీసుకున్నారు. అందులో భాగంగానే ఏ నియోజకవర్గం అయితే ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రానికి సమీపాన్నే స్ట్రాంగ్ రూమ్ కూడా ఉండడంతో కూడా సులువుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించే దిశగా కూడా అటు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ప్రతి టేబుల్కు ఒక మైక్రో అబ్జర్వర్ అదేవిధంగా ఏఆర్ఓ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్ ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. అయితే 5 మంది చొప్పున ఒక్కో టేబుల్కి 5 మంది చొప్పున కౌంటింగ్ నిర్వహించే పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటికే ఏదైతే శిక్షణకు సంబంధించి వీరైతే కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్నారు. వారందరికీ కూడా మరోమారు శిక్షణ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ శిక్షణ అనంతరం కూడా ఏదైతే శిక్షణ ఇచ్చిన అనంతరం కూడా వారందరినీ కౌంటింగ్ హాల్ వద్దకు తీసుకెళ్లి టేబుల్ల దగ్గర కూర్చోబెట్టి కౌంటింగ్ ఎలా నిర్వహించాలన్నటువంటి వాటిపైన కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా కమిషనర్ ఇద్దరూ కలిసి ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే టేబుల్ల దగ్గర కూర్చోబెట్టి కౌంటింగ్ ఎలా నిర్వహించాలన్నటువంటి వాటిపైన కూడా శిక్షణ ఇవ్వన్నారు. మరోవైపు కౌంటింగ్కు సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా అటు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఇప్పటికే ఏదైతే చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్న వారందరినీ కూడా నిర్వహించే దిశగా కూడా అటు ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎస్పీ సిద్ధార్థ కౌశిక్ ఒక రకంగా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే పోలీసులకు సంబంధించి అటు నియోజకవర్గాల వారిగా 7 నియోజకవర్గాల్లో ప్రధానంగా అటు కమలాపురం, పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు అదేవిధంగా ఏదైతే అల్లర్ల ఘటన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి అల్లర్ల ఘటన నేపథ్యంలో కూడా ఆ ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆయన ప్రత్యేకమైన దృష్టి సారించి పలు దఫాలుగా కూడా అటు శిక్షణను ఇవ్వడం జరిగింది. అయితే మరోవైపు శిక్షణ ఇచ్చిన అనంతరం కూడా అటు పోలీసు బలగాలను కూడా పెద్ద ఎత్తున మోహరింపజేశారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఎక్కడైతే అల్లర్లు చెలరేగే పరిస్థితి ఉందో ఆయా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆ దృష్టి సారించిన నేపథ్యంలోనే వారందరిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అయితే మరోవైపు ఏదైతే రౌడీ షీటర్లను కూడా దాదాపు 44 మంది రౌడీ షీటర్లను కూడా ఇప్పుడే రౌడీ షీట్ తెరచడం జరిగింది. అయితే రౌడీ షీట్ తెచ్చినటువంటి అనంతరం కూడా వారిలో దాదాపు 24 మందిని జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. మరోవైపు 216 మందిని గృహ నిర్బంధం చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అటు అధికారులు కూడా అటు పెద్ద ఎత్తున ఇప్పటికే జాయింట్ కలెక్టర్ వెళ్ళటం జరిగింది. ఏదైతే ఈవీఎంలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి వాటి లెక్కింపు ప్రక్రియ కూడా సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లతో పాటు అటు ఓట్ల లెక్కింపు ఏదైతే ఈవీఎంల లెక్కింపు కూడా ఒకేసారి జరిగేలా కూడా అటు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏదైతే కౌంటింగ్ సందర్భంగా ఒక రకంగా అల్లర్లు జరిగే ఘటన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయా నియోజకవర్గాల పరిధిలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి జిల్లా ఎస్పీ పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరింపజేశారు. ఇప్పటికే అటు జమ్మలమడుగు కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, కమలాపురం, మైదుకూరు అదేవిధంగా కడప
నియోజకవర్గాల పరిధిలో కూడా అటు పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలు కూడా మోహరింపజేసి ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ప్రత్యేకించి దుకాణాలను కూడా మూసివేయించడం జరిగింది. రేపంతా కూడా ప్రత్యేకించి ఒక రకంగా కడప నగరం కావచ్చు, అదేవిధంగా ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుగూరు వంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కమలాపురం సంబంధించి 18 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తొలి ఫలితం కూడా కమలాపురం నుంచే వెలువడే అవకాశాలున్నాయి. అయితే మరోవైపు కడప జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాల పరిధి తీసుకుంటే మాత్రం ఆ 7 నియోజకవర్గాల పరిధిలో 18 నుంచి 23 రౌండ్లలో ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. అయితే ఆ నేపథ్యంలో జమ్మలమడుగు మాత్రం అత్యధికంగా 23 రౌండ్లు ఓట్ల లెక్కింపు కొనసాగే ప్రక్రియ కొనసాగుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అటు పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువరిచే దిశగా కూడా అటు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే శిక్షణ ఏదైతే సిబ్బందికి సంబంధించి శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే శిక్షణ ఇచ్చిన అనంతరం కూడా కౌంటింగ్ హాల్ వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వారందరినీ కూడా దాదాపు 2 కిలోమీటర్ల పరిధి అంటే కౌంటింగ్ కేంద్రానికి ఏదైతే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం, ఆ కేంద్రం వద్ద దాదాపు అటు 2 కిలోమీటర్ల మేర ఇటు 2 కిలోమీటర్ల మేర కూడా పూర్తి స్థాయిలో పోలీసుల దిగ్బంధం అంటే ఒక రకంగా దిగ్బంధనం జరుగుతుందనే చెప్పవచ్చు. మరోవైపు కడప నగరంలో కూడా ఎవరిని కూడా లోనికి రాకుండా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే లాడ్జీలు కావచ్చు, అదేవిధంగా అన్ని ప్రాంతాలపైన ఉన్న ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎవరైతే అల్లర్లకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు వ్యక్తమవుతున్న తరుణంలో కూడా వారిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే వారిపై కదలికలపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అయితే మరోవైపు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వాటన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా కూడా అటు అడుగులు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు కౌంటింగ్కి సంబంధించి దాదాపు 1035 మంది కౌంటింగ్ సిబ్బంది ఉదయం 4 గంటల ప్రాంతంలో చేరుకోవాల్సి ఉంటుంది. వారందరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత 5 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్తారు. ఆ తర్వాత 6 గంటల నుంచి 7 గంటల వరకు ర్యాండమైజేషన్ జరుగుతుంది. ర్యాండమైజేషన్ అనంతరం కూడా టేబుల్ ఎవరెవరికి ఎక్కడెక్కడ కేటాయించాలన్నటువంటి విషయం పైన కూడా 7 గంటల ప్రాంతంలో చెప్తారు. 7 గంటలకు కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఓటర్లను ఇచ్చినటువంటి తీర్పు ఎవరైతే తలరాతను మారుస్తున్నటువంటి ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి వాటిని తెరవటం జరుగుతుంది. ఆ తర్వాత 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగే దిశగా కూడా అటు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటు చేసింది. అయితే 112 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సాగేలా కూడా అటు అధికార యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేసింది. కౌంటింగ్కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో అటు అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైందనే చెప్పవచ్చు. ఓ రకంగా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అభ్యర్థుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రౌండ్ కూడా కీలకమే. ఎన్నికలు టఫ్ ఫైట్ జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా అటు మైదుగూరు కావచ్చు, అదేవిధంగా ప్రొద్దుటూరు, కమలాపురం వంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే అభ్యర్థులకు దడ పుట్టిస్తూనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా గట్టి పోటీ ఇచ్చినటువంటి ప్రాంతాలు కావడంతో కూడా ప్రతి రౌండ్ కూడా కీలకం కావడంతో కౌంటింగ్ పైనే ప్రత్యేకమైన దృష్టి సారించారు. మరోవైపు ఇప్పటికే కౌంటింగ్కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో అంతా కూడా భారీ ఎత్తున ఇక్కడికి పోలీసు బలగాలను కూడా మోహరింపజేయడం జరిగింది. నిన్నంతా కూడా ఈ ప్రాంతాన్నంతా కూడా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పర్యటించడం జరిగింది. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకమైనటువంటి సూచనలతో పాటు అటు పోలీసు అధికారులకు కూడా కొంతమేర సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అటు ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు అంటే ఈ రోజు నుంచే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే కౌంటింగ్కు సంబంధించి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఏజెంట్లు కావచ్చు, ఎవరైనా వస్తే మాత్రం వారిని ఖచ్చితంగా అంటే ఒక రకంగా 4 అంచెల భద్రతా వ్యవస్థను కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా తనిఖీలు ఏదైతే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినటువంటి అనంతరం కూడా వారందరినీ కూడా లోనికి అనుమతిస్తారు. అయితే ఎవరే కానీ పెన్ను పేపర్ మినహాయించి మరో వస్తువు తీసుకురాకూడదు అన్నటువంటి ఆంక్షలను కూడా ప్రత్యేకించి జిల్లా ఎస్పీ సూచనలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమైనటువంటి నేపథ్యంలో కూడా ఆయన తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ పేపరు పెన్ను తప్ప మిగతా ఏవి కూడా అనుమతిచ్చే ప్రసక్తి లేనటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ కూడా ఒక రకంగా రాజకీయ పార్టీ నేతలతో సూచించడం. అయితే మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కూడా ఏదైతే కౌంటింగ్ కేంద్రం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇది మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ సమీపాన మనం చూడొచ్చు. ప్రధానంగా ఇటువైపు కానీ అటువైపు కానీ ఎవరు కూడా లేని పరిస్థితి. ఒక రకంగా పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత వారి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఏదైతే అధికారులు సూచించినటువంటి మేరకు కూడా అక్కడ వాళ్ళను అనుమతిస్తారో ఆ తర్వాత ఏదైతే ఏజెంట్ల పరిస్థితి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏజెంట్లకు కూడా ఒకరు పెన్ను
పేపర్ మినహాయించి మిగతా ఏవి కూడా తీసుకెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. మరోవైపు మనం చూడొచ్చు ముళ్ళ కంచెలను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా చొరబాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే విధంగా కూడా అటు పోలీసులు మనం చూడొచ్చు. ప్రధానంగా ఇప్పుడే గమనిస్తున్నాం, సిబ్బంది అంతా కూడా లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యం వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మనం ఇక్కడే అంటే ఓ రకంగా చెక్ పోస్ట్ వద్దే పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రతి సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత వారందరినీ కూడా లోనికి అనుమతిస్తున్న పరిస్థితి. మరోవైపు అదేవిధంగా ఏజెంట్లను కూడా క్షుణ్ణంగా ఇదే విధంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తారు. అయితే రెండవ అంశ ఏదైతే గేట్ వద్ద ఉందో అక్కడ కూడా క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారు. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా కొనసాగుతున్న పరిస్థితి. దాదాపు 112 సీసీ కెమెరాల పర్యవేక్షణ నడుమ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కౌంటింగ్కు సంబంధించి దాదాపు 1020 సిబ్బందిని కూడా వినియోగించుకున్నారు. 1035 మంది సిబ్బంది కూడా ఈ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటారు. ఉదయాన్నే 4 గంటలకు వీరంతా చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వీరిని లోనికి అనుమతిస్తారు. ఆ తర్వాత ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ర్యాండమైజేషన్ చేసిన అనంతరం కూడా ఒక రకంగా కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో ర్యాండమైజేషన్ జరుగుతుంది. 8 గంటల ప్రాంతంలో కూడా ఒక రకంగా వారందరినీ కూడా లోనికి అనుమతించిన తర్వాత ఆ తర్వాత ఈవీఎంలు తెరుచుకుంటాయి. ఈవీఎంలు తెరుచుకున్న అనంతరం కూడా చూడొచ్చు మనం. ఇదంతా కూడా ప్రధానంగా ఇక్కడ చూస్తే మాత్రం నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తుంది. ఇదే పరిస్థితి కడప నగరం కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా. అయితే ఏదైతే అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన నేపథ్యం. ఆ నేపథ్యంలోనే వీరందరికీ కూడా ఏదైతే చిన్నపాటి అల్లరి జరిగినా కూడా తాటతీస్తామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కౌంటింగ్కు సంబంధించి ఏదైతే ప్రతి 14 టేబుళ్లకు ఒక రౌండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రౌండ్ని ఏర్పాటు చేసినటువంటి తర్వాత కమలాపురం అతి తక్కువగా అంటే 18 రౌండ్లకే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏదైతే జమ్మలమడుగు ప్రధానంగా 23 రౌండ్లకు పూర్తయ్యే పరిస్థితి ఉంది. అయితే ప్రతి రౌండ్ కూడా అటు పార్టీ అభ్యర్థులకు కావచ్చు, ఏజెంట్లకు కూడా కీలకమే. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఏదైతే కౌంటింగ్ సంబంధించి ఈవీఎంల లెక్కింపు సందర్భంగా కూడా ఏదైతే దేగకన్నుతో చూడాల్సినటువంటి పరిస్థితి. ఒక్క ఓటు తేడా ఉన్నా కూడా ఓటమి పాలయ్యే అవకాశాలు లేకపోలేనటువంటి భావన అటు అభ్యర్థులతో పాటు ఏజెంటుల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం దాదాపు 2500 మంది పోలీసు బలగాలు కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. అయితే నియోజకవర్గాల వారీగా తీసుకుంటే మాత్రం జమ్మలమడుగులో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరింపజేశారు. అదేవిధంగా కడపలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి. ఓ రకంగా 4 నియోజకవర్గాల్లో కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు అభ్యర్థుల్లో కూడా ఒక రకంగా ప్రతి రౌండు కీలకం. ఏ రౌండు కూడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలన్నటువంటి భావనతో ఇప్పటికే పలుదపాలుగా కూడా రాజకీయ పార్టీల నేతలు కూడా ఈవీఎం కౌంటింగ్ సందర్భంగా జరిగేటువంటి ప్రక్రియనంతా కూడా పూర్తి స్థాయిలో వారికి వివరించే పనిచేస్తున్నారు. అదే కాకుండా అభ్యర్థులు కూడా అంటే ఒక్క కన్ను రెప్ప వాల్చినా కూడా ఫలితాల్లో తేడా కనిపించే పరిస్థితి ఉంటుందన్నటువంటి భావనతో అంటే ఒక రకంగా డేగ కన్నుతో ఏదైతే ఎన్నికల కమిషన్ ఎలా డేగ కన్నుతో కౌంటింగ్ నిర్వహిస్తుందో అలాంటి డేగ కన్నుతో కూడా చూడాలన్నటువంటి సూచనలు కూడా జరిపిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల్లో కూడా ఒక రకంగా ప్రతి రౌండ్ కూడా కీలకం కావడంతో కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఉత్కంఠ పరిస్థితులు నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితి వారిలో కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కౌంటింగ్కు సంబంధించి అటు అధికారులు ఇప్పటికే పలుదపాలుగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. శిక్షణ ఇచ్చిన అనంతరం కూడా వారందరికీ కూడా ఆ టేబుల్స్ దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్స్ దగ్గర ఎలాంటి కౌంటింగ్ నిర్వహించాలి అంటే ఒక రకంగా ఆ పార్లమెంటు పరిధికి తీసుకుంటే పార్లమెంటును కూడా సపరేట్గా టేబుల్స్ను కేటాయించడం జరిగింది. పార్లమెంట్లో సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఎలాంటివి అన్నటువంటి భావన కూడా అటు అధికార యంత్రాంగంలో కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ఋతుపవనాలు రాయలసీమ ప్రాంతానికి చేరుకోవడంతో కూడా 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేనటువంటి భావన అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా వర్షం పడితే కౌంటింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కడప జిల్లాలో ప్రధానంగా చిన్నపాటి అల్లరి జరిగినా కూడా ప్రత్యేకమైన దృష్టి సారించే దిశగా కూడా అటు ఎస్పీ ఇప్పటికే రాజకీయ పార్టీలతో కూడా సమావేశాలు
కావడం జరిగింది. ఆయన ఇప్పటికే రాజకీయ పార్టీలకు కూడా ఒక రకంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా సరే చిన్నపాటి అల్లరి చేస్తే మాత్రం సహించబోమన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు అన్ని నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి దుకాణాలను కూడా పూర్తి స్థాయిలో మూసివేస్తారు. టీ దుకాణాలను కూడా ఉంచకూడదు అన్నటువంటి హెచ్చరికలు జారీ చేశారు. నలుగురు గుమిగూడితే మాత్రం వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒక రకంగా కడప జిల్లాలో కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.